అండి ఆల్ నైట్ తీసిన బ్లాగ్ సౌండ్ ఆఫ్ కానీ మా అమ్మ అయితే ప్రసాదం అయితే చేస్తుంది. మా యశ్వంత్ అయితే ప్రసాదం అయితే చేయమన్నాడు. ఇది ఎర్ర నూక అండి. ఎర్ర నూకతో అయితే అన్నవరం ప్రసాదంలా ఉంటుంది. అయితే మేము అన్నవరం ప్రసాదం అయితే తినము కాబట్టి అది ఇంట్లో అయితే మేము చేసుకుంటున్నాం. ఇంట్లోకి అయితే పాత బెల్లం అయితే వేసుకుంటే బ్లాక్ కలర్లోకి అయితే వస్తుంది. మనకి నూక అయితే సిమ్లో పెట్టి ఉడకబెడుతుందండి. నెయ్యిలో అయితే వేపుకున్నాం. ఇది మనం ఈ ప్రసాదం అయితే మా అభికి మా మాయికి చాలా ఇష్టం. బెల్లం అయితే వేసుకున్నాం. ఇది బాగా కరిగేలాగా అయితే కలుపుకోవాలి. గుండమాన ప్రసాదం అయితే ఆల్మోస్ట్ అయితే అయిపోయింది. దగ్గర పడుతుంది. ఇంకా కొంచెం బాగా దగ్గరికి అయితే రావాలి. ఇంకా కొంచెం టైం అయితే పడుతుంది. అలాగే కొంచెం జీడిపప్పు కిస్మిస్ అయితే మనం నేతిలో వేపుకొని ఇందులో గార్నిష్ అయితే చేసుకోవాలి. కానీ నెయ్యి అయితే ఎక్కువ పడుతుంది ప్రసాదానికి. గుండమాన ప్రసాదం అయితే అయిపోయింది. నేను గ్యాస్ అయితే కట్టేసుకున్నాను. ఇంకోండి జీడిపప్పు అయితే లేదు. మా నాన్న అయితే బయటికి వెళ్ళారు. వచ్చాక అయితే తెచ్చాక ఏపైతే వేసుకోవాలి. మా అబ్బాయికి అయితే జీడిపప్పు అయితే ఇష్టం ఉండదు. కానీ ప్రసాదంలో జీడిపప్పు లేనిదే ప్రసాదం అయితే తినబుద్ది లేదు. ఓకేనా?